జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకొక కోణంలో చెడు కూడా ఉంటుంది. ఒక పక్క టెక్నాలజీ అవసరం, నిన్న కూడా నేను మాట్లాడాను. అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటామో అది సాధించడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నారు. ఒక్క నేరం కాదు, ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు. ఇప్పుడు పాప చెప్పింది, కొన్ని విషయాలు చెప్పింది ఆ విద్యార్థి అయితే, ఇలాంటి నేరగాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలో మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక మంచి గాని ఒక చెడు గాని రెండు కూడా మీరు చూస్తే ఇరవై 24 గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం. ఓసారి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే కొన్ని పోర్న్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మన రారు, ఆ ఫోన్ చూసుకుంటూ ఉండిపోతారు. అదొక అడిక్షన్, అదొక బలహీనత. అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు, చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, టీచర్లు కూడా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. మళ్ళీ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుందాం. పిల్లలు చాలా చక్కగా చెప్పారు. రెండో విషయం చాలా గట్టిగా చెప్పాడు, డ్రగ్స్ వద్దు బ్రో. చాలా క్లియర్గా చెప్పాడు, మీ దగ్గర కూడా అనిపించాడు. ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇదొక పెద్ద మత్తు, ఇదొక పెద్ద వ్యసనం. ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం. అలాంటి వ్యక్తికి స్నేహితులు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, చెల్లెలు లేదు, తమ్ముడు లేదు, ఆప్యాయతలు ఉండవు. ఆ వ్యసనంలో పోయిన తర్వాత ఆ వ్యసనమే సర్వనాశనం చేస్తుంది. మనకుండే రిలేషన్షిప్ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది. ఈరోజు మన రాష్ట్రంలో దురదృష్టం మీరు చూస్తే గంజాయి వచ్చింది. గంజాయిని చూస్తే ఇండ్ల కాడ పండించే పరిస్థితి వస్తారు కొంతమంది దుర్మార్గులు. అదేదో కూరగాయల పంట మారిగా, అంటే ఒళ్ళు కూడా కొవ్వెక్కిపోయి ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఈగల్ అనే పేరు పెట్టి, ఏదైతే ఈగల్ పేరుతో పర్యవేక్షణ చేస్తున్నాం, ఎక్కడికక్కడ సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాం. ఎవరైనా డ్రగ్ గంజాయి పండించినా, డ్రగ్ వ్యాపారం చేసినా, డిస్ట్రిబ్యూషన్ చేసినా, కన్జ్యూమ్ చేసినా మెర్సిలెస్ గా యాక్ట్ చేస్తాం. అది కంట్రోల్ చేయకపోతే మాత్రం ఇదవుతుంది. ఇక్కడ స్కూల్స్ నుంచే ఈ ఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. ఆ చైతన్యం వస్తేనే ఇది సాధ్యం అవుతుంది. నేను ఒకటి అడుగుతున్నా, ఇక్కడుండే పేరెంట్స్ అందరినీ, పిల్లలందరినీ, ఇద్దరు చెప్పింది మీ అందరికి అర్థమైందా అని అడుగుతున్నా. ఫస్ట్ టైం అర్థమైందంటే చేతులు పైకి ఎత్తండి. ఓకే. రెండోది, మనం కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఓసారి ఆడంబ సూరత్వం ఇప్పుడు మీ మనసులోకి ఎక్కింది. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సాయంత్రం అయితే ఫోన్లన్నీ వీళ్ళకి ఇవ్వకూడదు. లేకపోతే ఏం జరిగిందో ఒకసారి వీళ్ళని వాచ్ చేసుకుంటా ఉండాలని ఆలోచిస్తారు. వారం రోజులు పోయిన తర్వాత కొద్దిగా అజాగ్రత్త
ఏదైతే మనం కొన్ని రోజుల తర్వాత మర్చిపోతామో మన ప్రాధాన్యత తగ్గిపోతుంది. ప్రాధాన్యత తగ్గి పూర్తిగా మర్చిపోయినప్పుడు మన పిల్లలు కూడా ఎవరన్నా చెడగొట్టాలంటే చెడగొడితే ఒక స్థాయి దాటిన తర్వాత మీరు మార్చుకోవాలన్నా మార్చుకోలేరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తల్లి, తండ్రి, గురువు, ఇక్కడుండే పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి రాకుండా జాగ్రత్త తీసుకుంటే మన జీవితాలు బాగుంటాయి, ఆనందంగా ఉంటాం. ఆ విషయాల్ని మాట్లాడతాను. ఈ రోజు నుంచి మా పిల్లల పట్ల మేము జాగ్రత్తలు తీసుకుంటామని టీచర్స్, స్టూడెంట్, పేరెంట్స్ అందరూ చేయిలపైకి ఎత్తాలి. గట్టిగా అనునిత్యం జ్ఞాపకం రావాలి, చేయిలపైకి ఎత్తాలి. మీరు నిజమైన పిల్లలపైన ప్రేమ ఉంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారో అనునిత్యం కన్నేసి పెట్టాలి, డేగ కన్నేయాలి. వాళ్ళ వెల్విషర్ అయితే పర్వాలేదులే, వాళ్ళు ఏమైనా నాకు బాధ లేదనుకుంటే మాత్రం మీరు నిజమైన తల్లిదండ్రులు కాదు. ఒక్కొక్కసారి మీకు పని ఒత్తిడి వల్ల కూడా మీరు మరిచిపోతే కష్టం. దయచేసి సీరియస్ గా తీసుకోండి. నేను ఇక్కడ బాపట్లలో చెప్తున్నానంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తల్లి, తండ్రి ఆలోచించుకుని మేము చేసే పని మేము చేస్తాం. మీరు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. అదే నా కల. ఈ పిల్లలందరూ బాగుంటేనే మనకు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అది చేయాల్సిన కోరుకుంటూ ఇద్దరి పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా బాగా మాట్లాడారు, మంచి మెసేజ్ ఇచ్చారు. ఈరోజు సమాజంలో పెద్ద సమస్య ఇది. ఆ సమస్యని మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పిన పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ పిల్లలు. ధన్యవాదాలు సార్. తదుపరి ఈ పాఠశాలలోని ప్రతి మట్టి అణువుతోటి అనుబంధం పెంచుకున్నటువంటి పూర్వ విద్యార్థి డాక్టర్ పివి కృష్ణయ్య గారు. వారు ఎంటమాలజిస్ట్ గా, అకాడమిషియన్ గా అత్యంత గురుతరమైన బాధ్యత వహించారు. వారు ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా సేవలందించారు. బాపట్ల డీన్ గా అగ్రికల్చర్ కాలేజెస్ నెయ్రాలో, బాపట్లలో కూడా సేవలందించారు. 25 మాస్టర్స్ డిగ్రీ చేసేవారికి, 6 డాక్టరల్ స్టూడెంట్స్ స్కాలర్స్ కి సేవలందించారు. వారికి గైడ్ చేశారు. 160కి పైగా రీసెర్చ్ పేపర్స్ తయారు చేశారు. అలాగే మరి అనేక అవార్డ్స్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇన్ ఎంటమాలజీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ డాక్టర్ బిఆర్ వసంతరాజ్ డేవిడ్ ఫౌండేషన్ నుంచి వారు స్వీకరించారు. వారు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు సార్. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రులు గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, మానవ వనరుల అభివృద్ధి శాఖ గౌరవ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, బాపట్ల గౌరవ పార్లమెంటరీ సభ్యులు తెన్నేటి ప్రసాదరావు గారికి, శాసనసభ్యులు వేగేశ నరేంద్రమ్మ గారికి, ఇతర పెద్దలు, ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో మొదటిసారిగా నిర్వహింపబడుతున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్కి విచ్చేసిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు డాక్టర్ పివి కృష్ణయ్య అనే నేను ఈ మున్సిపల్ హై స్కూల్ పూర్వ విద్యార్థిగా 1969-74లో చదివి బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్గా ఎదిగి రిటైర్ అయి మీకందరికీ ఆహ్వానం పలకటం నాకు కల్పించిన గౌరవం మరియు అదృష్టంగా భావిస్తున్నాను. మొదటగా పేరెంట్స్ మీట్, టీచర్స్ మీట్ జరపడుతున్న ఈ పాఠశాల మార్చ్ 15, 1889 అనగా సుమారు 130 సంవత్సరాల క్రితం లోయర్ ప్రైమరీ మిడిల్ స్కూల్ లాగా స్థాపింపబడి 1901 సంవత్సరంలో బాపట్ల మున్సిపల్ హై స్కూల్గా అంచెలంచెలుగా ఎదుగుతూ 1955లో బాపట్ల మున్సిపాలిటీ వారి యాజమాన్యంలోకి మారి ఎందరో మహానుభావులు, పద్మశ్రీ, పద్మభూషణ్ గ్రహీతలు, గొప్ప లాయర్లు, జడ్జిలు, డాక్టర్లు, ఇంజనీర్సు, సైంటిస్టు, బ్యూరోక్రాట్స్, కళాకారులు, సినీ మరియు రాజకీయ ప్రముఖులను యావత్ భారతానికే గాక ప్రపంచానంతటికీ అందజేసిన ఘనత ఈ పాఠశాలది. అందులో ఒక స్టూడెంట్గా నేను ఇక్కడ ఎదిగి చదవటం అనేటువంటిది నాకు మరీ సంతోషమైన విషయం. ఈ పూర్వ విద్యార్థుల్లో స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, ప్రముఖ భావకవి రాయప్రోలు సుబ్బారావు గారు, పద్మశ్రీ గ్రహీతలు స్థానం నరసింహారావు గారు, కమరువ చంద్రశేఖరరావు గారు, పద్మభూషణ్ గ్రహీతలు నోరి గోపాలకృష్ణమూర్తి గారు,
డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి కొందరినైనా ఈ సందర్భంగా మనం స్మరించుకోవటం మన బాధ్యత. పేరెంట్స్ టీచర్ మీట్, పీటీఎం అంటే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం. పిల్లలను పాఠశాలలో ఎలా బాగా అభివృద్ధి చేయాలో ఆలోచన చేయడానికి ఇది ఒక మంచి వేదిక. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లల పురోగతిని వివరణను కోరుకుంటే, ఉపాధ్యాయులు వారి బోధనా పద్ధతులు మరియు పిల్లల పనితీరు గురించి కీలకమైన అంశాలను ప్రతి విద్యార్థికి 15 నుంచి 20 నిమిషాలు కేటాయించి తల్లిదండ్రులకి తెలియజేస్తూ ఉంటారు. విద్యా విధానంలో మనకి తెలిసిన నియమావళి తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవం అంటే పాలించే చక్రవర్తి, దట్ ఈస్ ది యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈ సందర్భంగా, ఈ ప్రోగ్రాం సందర్భంగా గవర్నమెంట్ ఒక ముందుకు అడుగు వేయటం మనందరికీ చాలా ఆనందదాయకమైన విషయం. ఈ సందర్భంగా మనందరం గ్రహించాల్సింది, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్లుగా, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లెర్నింగ్ ది ఫ్యాక్ట్స్ ఓన్లీ బట్ అలౌవింగ్ ది బ్రెయిన్ టు థింక్ రేషనల్లీ, which only happens by holistic personality development of the student. Holistic personality development అంటే మనం తెలుగులో సమగ్ర వ్యక్తిత్వ రూపకల్పన. It can happen through cultural, literary, sports and games, skill developments besides the classroom teaching. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో పిల్లలకి ఎక్కువ మార్కులు మాత్రమే తెప్పించే రీడింగ్, రిమెంబరింగ్, రెస్పాండింగ్ కెపాసిటీతో పాటు ఎందుకు, ఏమిటి, ఎలా అనే రీజనింగ్ ఎబిలిటీ, వినయము, విజ్ఞానము, విఘ్నత, సామాజిక స్పందన, బాధ్యత, నలుగురితో కలిసిమెలిసి మెలగటం, కించపరచకుండా విశ్లేషణాత్మకంగా మాట్లాడటం, ఇతరుల నుంచి అభిప్రాయాలను, సూచనల్ని గౌరవించటం, టీనేజ్ పిల్లలు ప్రస్తుత సామాజిక రుగ్మతలకు, ప్రస్తుతం మన చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్లుగా హౌ టు సే నో మొదలగు అంశాలను విద్యార్థి దశలోనే అలవర్చుకునేందుకు పేరెంట్స్ టీచర్స్ మీట్ చర్చాంశములుగా ఉండాలి. అందుకనే మెనీ టైమ్స్ ఇన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ an average student with positive attitude is preferred over a distinction student with perverted intelligence. ఈ పీటీఎంలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు మనకు చక్కగా నడపగలిగేట్లయితే స్టూడెంట్స్ వారి స్వయం విశ్లేషణతో వారి బలాన్ని, బలహీనతల్ని బేరేజీ వేసుకొనగలిగి తోటి విద్యార్థులతో సరైన పోలిక చేసుకుని వారి స్థాయికి తగిన విజయాలను, డిసప్పాయింట్మెంట్స్ లేకుండా పొందగలుగుతారు. ఈ సందర్భంగా నాకు ఈ సదావకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ, మా పాఠశాల పూర్వ విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా వంతు సహాయ సహకారాలను ప్రభుత్వానికి మరియు స్కూల్ యాజమాన్యానికి అందజేయడానికి మేము ఎప్పుడూ సహకరిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. తదుపరి ఒక నలుగురు విద్యార్థులు విచ్చేసినటువంటి అతిథి వరేణ్యులతో ఒక చిన్న ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడానికి మీ యొక్క పర్మిషన్ కోరుతున్నారు సార్. స్టూడెంట్ నంబర్ 1 షేక్ జాను, 9th క్లాస్, ఏ సెక్షన్. గౌరవనీయులైన చెప్పమ్మా, ఇట్రా వచ్చేసి తొందరగా 1 by 1 రమ్మనండి, నిలబెట్టండి. చెప్పమ్మా, అడుగమ్మా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ బాబు గారికి నా నమస్కారములు. సార్, నా పేరు షేక్ జాను. నేను ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను సార్. సార్, నా చిన్నతనం నుంచి అందరూ మిమ్మల్ని హైటెక్ ముఖ్యమంత్రిగా పిలవడం విన్నాను సార్. సార్, గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు హై స్కూల్స్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నట్టుగా నేను విన్నాను సార్. ప్రస్తుతం మాకు అవి అందుబాటులో లేవు సార్. మేము కూడా కంప్యూటర్ ల్యాబ్స్ గురించి తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలంటే ఇప్పుడు కూడా మళ్ళీ మీరు కంప్యూటర్ ల్యాబ్స్ ని ఏర్పరచగలరని కోరుకుంటున్నాను. ఓకేమ్మా, తప్పకుండా. ఇక్కడ మీ స్కూల్కి అయితే ఎంపీ గారు హామీ ఇచ్చారు. రాష్ట్రం మొత్తం కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టే బాధ్యత మంత్రిగా లోకేష్ గారికి అప్పచెప్తున్నారు. తొందరలోనే ఆ పని ప్రారంభిస్తారు, పెట్టిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బి సంతోష్, 10th క్లాస్, డి సెక్షన్. నమస్తే సార్, నా పేరు బొమ్మశెట్టి సంతోష్. మాట్లాడమా, చెప్పమ్మా. నేను ఇదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను సార్. దేశంలో ఒలింపిక్స్ లో మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి చాలా తక్కువ పథకాలు వస్తూ ఉన్నాయి సార్. కాబట్టి మా పాఠశాలలో బ్యాడ్మింటన్ కోర్ట్స్,
వాలీబాల్ కోర్ట్స్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి అలాగే పక్కనే ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుకోవడానికి మాకు కూడా అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం సార్. పిల్లలు బాగా ఆడుకోవాలని వాళ్ళు చేలు పైకెత్తండి. స్కూలుకు డుమ్మ కొట్టాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆడుకోవడం అవసరం, ప్లే గ్రౌండ్స్ అవసరం. ఏదైతే ఇక్కడ స్కూల్లో మీరు చెప్పినట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇది, చరిత్ర ఉన్న ప్లేస్ ఇది. దీన్ని నేను ఏ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి పిల్లలందరూ కూడా రోజు ఆడుతూ పాడుతూ చదువుకునే విధంగా చేస్తాం. మంచి ప్లే గ్రౌండ్స్ క్రియేట్ చేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నా. అయితే నువ్వు ఉండవు అప్పటికి. ఇప్పుడు 10th క్లాస్కి వెళ్ళాడు కదా, 10th క్లాస్ కదా నువ్వు. అవును సార్. కాబట్టి నువ్వు అలుమ్నాగా వచ్చి చూస్తా ఉండవు అప్పుడు. థ్యాంక్ యూ సో ఈ మచ్. ఊరేనా మీది? బాపట్ల సార్. ఓకే, వచ్చేటప్పుడు ఆడుకోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. 10th క్లాస్ చదువుతున్న అఖిల్ 10th క్లాస్ ఈ సెక్షన్ వాళ్ళ అమ్మగారు మాట్లాడతారు. కె ఝాన్సీ రాణి. రమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు కూచిపూడి ఝాన్సీ రాణి. మా బాబు ఈ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి పేర్లు అవసరం, సభకు నమస్కారం. మాట్లాడే సభకు నమస్కారం. స్టేజ్ మీద ఉన్న ముఖ్య అతిథులకి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. సార్, మా బాబు 10వ తరగతి చదువుతున్నాడు. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఉపాధి హామీ ఎక్కువగా ఉన్న కోర్సులపై అవగాహనకు కెరీర్ గైడెన్స్ కల్పిస్తారని ఆశిస్తున్నాను సార్. మీ బాబు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? మైక్ పెట్టుకోమ్మా. అదే సార్, పిల్లల్ని మేము అడుగుతున్నాము ఇంటి దగ్గర. 10th అయిపోయిన తర్వాత మీరు ఏ కోర్సులు చదవాలనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుండిద్ది అంటే వాళ్ళకి ఒక అవగాహన లేకుండా ఉంది సార్. అందుకని మేము మీ దృశ్యానికి తీసుకొచ్చాం సార్. కాదమ్మా, మీ భర్త ఏం చేస్తాడు? పెయింటింగ్ చేస్తారు సార్. పెయింటింగ్ చేస్తాడు. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను 10th చదువుతున్నాను సార్. ఆయన కూడా 10th. 10th క్లాస్ ఇద్దరు. అవును సార్. ఓకే, మీ అబ్బాయి కూడా ఇప్పుడు 10th వచ్చాడు. అవును సార్. ఒకే అబ్బాయా? ఇద్దరు బాబులు సార్. ఇద్దరు బాబులు. అదేమ్మా, ఇప్పుడు నువ్వు ఇద్దరు పిల్లలను కూర్చొని పెట్టి ఏమవుతారు, వాళ్ళ భవిష్యత్ ఏంటి అని ఎప్పుడన్నా మాట్లాడారు మీరు? మాట్లాడుతున్నాను సార్. ఎప్పుడు మాట్లాడారు? ప్రతిరోజు ఖాళీగా ఉన్నప్పుడు. ఉన్నాడు ఎక్కడ మీ వాడు? ఉన్నాడు సార్. ఎక్కడ పిలువు, పేరు పెట్టి పిలువు. ఎక్కడ పేరు పెట్టి పిలువు. అఖిల్. పరిగెత్తారా? ఎక్కడున్నావు? రారా. వచ్చే పరిగెత్తుకుంటూ వచ్చామ్మా. పరిగెత్తారా వాళ్ళ రా. రన్ రన్. మైక్ ఇవ్వండి, మైక్ ఒకటి ఇవ్వండి అడిగి. రారా. నీ పేరేంటి మా? అటు మళ్ళు. నీ పేరేంటి? అఖిల్. అఖిల్. ఏంటి మీ అమ్మ అడిగింది? ఎప్పుడన్నా కూర్చొని పెట్టి మీ అమ్మ నాన్న నీతో కూర్చొని అడిగారా ఏం చదువుతున్నాను సార్? అవుతా అన్నావా? ఏంటి పోలీస్ కావాలని ఎందుకు అనుకున్నావు? నీకు తెలిసిన వాళ్ళు పోలీసులు ఉన్నారా? దగ్గర పెట్టుకో. నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా పోలీసులు ఉన్నారా? లేరు సార్. మరి ఎందుకు కావాలనిపించింది? ఎక్కువ అధికారం ఉంది, కర్ర చేతిలో ఉంది, తుపాకు ఉంది, అందరూ భయపడతారు, అంతేనా? కాదు సార్. ఏం చెప్పు, నువ్వు వండుకుని చెప్ప. ఫ్రీగా మాట్లాడు, ఒక స్నేహితుడిగా మాట్లాడు, నీ వెల్విషర్గా, శ్రేయోభిలాషి మాట్లాడు. సమాజం సేవ కోసం సార్. సమాజ సేవ కోసం. ఆ అబ్బాయి ఏంటంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది పోలీసులు కాబట్టి ఒక పవిత్రమైన బాధ్యత. సమాజ హితం కోసం నేను కూడా పోలీస్ కావాలి అనే ఆలోచన ఉంది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ నేను చెప్పే వర్షన్ ఏంటంటే, తల్లి తండ్రి పిల్లలు మీరందరూ కూర్చొని ఆలోచించాలి, పిల్లల్ని ప్రోత్సహించాలి. ఆయన పోలీస్ కావాలంటే తప్పులేదు. ఒక మంచి ఉద్దేశంతో నేను పోలీస్ కావాలన్నానంటే బాగా ప్రోత్సహించి ఐపీఎస్ ఆఫీసర్ని చేసే బాధ్యత తల్లి తండ్రి తీసుకుంటే అప్పుడు వాళ్ళ ఆశయం కూడా నెరవేరుతుంది. ఇంకొక పక్కన అందరూ పిల్లలు చిన్న చిన్న ఆలోచనలే కాకుండా
బాగా చదువుకొని ఇప్పుడు చాలా మంది పరిశ్రమలు పెట్టే పరిస్థితి వచ్చారు. నేను అందుకే ఒక మాట అన్నారు, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అని. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పరిశ్రమ పెట్టే వ్యక్తి ఉండాలని, మీరు గాని మీ పిల్లలు గాని ఆ ఆలోచన కూడా రావాలి. అవన్నీ మళ్ళీ మాట్లాడదాం. కానీ తల్లి తండ్రి పిల్లల్ని కరెక్ట్గా గాని ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకొని వాళ్ళలో ఒక స్ఫూర్తిని రగిలించగలిగితే ఏ స్థాయికైనా ఎదిగే అవకాశాలుంటాయి. మీరు అది చేస్తానే ఉండాలి, వదిలిపెట్టకుండా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అమ్మా నాన్న మాట వింటున్నావా? వింటున్నా సార్. కొంతవరకైనా? పూర్తిగా వింటున్నావా, కొంతవరకు వింటున్నావా? పూర్తిగా వింటాను సార్. ఆ? పూర్తిగా వింటాను సార్. అంటే నీకు వ్యక్తిత్వం లేదా? ఆ? మరి అమ్మా నాన్న పైన ఆధారపడిపోయావు అనుకో, నీకు మంచి మాత్రం విను, నీ ఆలోచన నువ్వు చేస్తావు. అది చేస్తా సార్. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ సార్. రా. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ కూర్చో. శ్రీమతి ఎన్ హేమమాలిని గారు. నమస్తే సార్, నా పేరు హేమ మాలిని. రామ్మా, కూర్చో కూర్చో. నమస్తే సార్, నా పేరు హేమ మాలిని. ఎస్ఎంసి మెంబర్గా పనిచేస్తున్నాను. మున్సిపల్ స్కూల్లో జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి హాజరైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ఇతర మంత్రి వర్యులకి, ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. పిల్లలకి నా ఆశీస్సులు సార్. చిన్న విన్నపం సార్. 7 సంవత్సరాల క్రితం మా స్కూల్లో బిల్డింగ్ స్టార్ట్ చేశారు సార్. దానిని మధ్యలో నిలిపివేశారు. మీ చేతుల మీదుగా దాన్ని పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మీ చేతుల మీదుగానే ప్రారంభిస్తే ఆ రోజే మా మున్సిపల్ స్కూల్కి నిజమైన పండగ సార్. ఓకే అమ్మా, ఒక సంవత్సరం కూడా లేదు. ఇప్పుడే నేను మాట్లాడినప్పుడు చెప్దాం అనుకున్నాను, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, మినిస్టర్ గారు కూడా ఆదేశాలు ఇస్తున్నా. రాబోయే జూన్ కంతా బిల్డింగ్స్ పూర్తి చేసి కొత్త బిల్డింగ్ లోనే స్కూల్ ఉంటుంది. అది చేస్తారు, అవి కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తదుపరి ఈ పాఠశాలలో సోషల్ స్టడీస్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు శ్రీ కోటేశ్వరరావు గారు. వారి సంభాషణ. నమస్తే సార్, నా పేరు కోటేశ్వరరావు. నేను ఈ పాఠశాలలో సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను సార్. సార్, సత్ప్రవర్తన, నైతిక విలువలు, మానవ సంబంధాలకు నిలయమైనటువంటి మన సమాజం, అవి రోజు రోజుకి పెరిగిపోవటం మనం గమనిస్తున్నాం సార్. గత 10-15 రోజుల్లో వేరువేరు సంఘటనల్లో గమనించినట్లయితే విద్యార్థులు తోటి విద్యార్థులతో ప్రవర్తించినటువంటి తీరు, అలాగే ఉపాధ్యాయుని పట్ల వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ మనం కొంత ఆశ్చర్యానికి, ఆందోళనకి గురవుతున్నాం సార్. ఉపాధ్యాయులుగా పాఠశాలలో సత్ప్రవర్తనని పెంపొందించే విషయంలో మా వంతు కృషి మేము చేస్తున్నాం సార్. అలాగే విద్యా పాఠ్యాంశాలలో నైతిక విలువలని పెంపొందించేటటువంటి వాటిని ఏర్పాటు చేయవలసిందిగా, మరియు నిష్ణాతులైనటువంటి వారి చేత విద్యార్థులకు ఈ లక్షణాలను పెంపొందించే విధంగా ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయించవలసిందిగా తమని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ పేరేంటి? కోటేశ్వరరావు సార్. ఇప్పుడే కోటేశ్వరరావు గారు చెప్పినట్టు విలువలు అనేవి చాలా ముఖ్యం. మనకు పెద్ద వారసత్వ సంపద ఇది. అలాంటి విలువలు పెంచడానికి మీరు చెప్పినట్టు ఎవరైతే చాగంటి కోటేశ్వరరావు విలువల గురించి ఎక్కువ మాట్లాడుతూ చాలా ప్రచారం చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వైజర్గా పెట్టి స్టూడెంట్స్ లో విలువలు ఏ విధంగా పెంచాలనో దానికి ప్రత్యేకంగా అప్పచెప్పాం. కేబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చాం. మీరు చెప్పింది చాలా మంచి పాయింట్. అది కౌన్సిలింగ్ కూడా అవసరమైతే సమాజంలో విలువలతో కలిసి ముందుకు పోయే వ్యక్తులు ఉంటారు, వాళ్ళను కూడా ఐడెంటిఫై చేద్దాం. ఆ స్కూల్లో కూడా పెడదాం. ఎక్కడికక్కడ పెట్టి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే మనకుండే వారసత్వ సంపద భవిష్యత్తుకి అందజేసే పరిస్థితి వస్తుంది.
తప్పకుండా చేస్తా అని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. Thank you very much, sir. థ్యాంక్ యూ కోటేశ్వరరావు. ధన్యవాదాలు సార్. ఇక అందరూ ఉన్నత విద్యలు చదువుకుని విదేశాలలో బాగా డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. అయితే విదేశాల్లోనే ఉన్నత విద్యలు చదువుకుని మన దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని విద్యకు అందించాలనేటువంటి లక్ష్యంతో విచ్చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి గారి కుమారుడు. మరి ఆయన ఇప్పుడే అన్నారు, మీ అమ్మ నాన్న చెప్పిన మాటలు వింటే నువ్వు కూడా మంచి అభ్యున్నతికి వస్తావని. అది రుజువు చేసి చూపించినటువంటి గౌరవ మన హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ గారు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. అందరికీ బాగా ఆకలిస్తున్నట్టుంది. క్షమించాలి, కార్యక్రమం దాదాపు గంట సేపు ఆలస్యంగా ప్రారంభమైంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ మెగా టీచర్ మన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే నాకు చిన్నప్పుడు నా స్కూల్ గుర్తొస్తుంది. అప్పుడు కూడా మాకు ఇట్లా పేరెంట్ టీచర్ మీటింగ్లు ఉండేది. మా అమ్మ వచ్చేది. అప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి టీచర్, అందుకే ఆయన ఎప్పుడు రాలేదు. బహుశా ఇది మొదటిసారి అనుకుంటా గౌరవ ముఖ్యమంత్రి గారు పేరెంట్ టీచర్ మీటింగ్ వస్తాం. మీ ప్రోత్సాహంతో సార్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తంలో చూస్తే సంక్రాంతి పండుగ ముందు వచ్చిన వాతావరణం ఈరోజు ఉంది. పిల్లల్లో నాకు దేవుడు కనిపిస్తారు. నేను ఎప్పుడూ పిల్లలను చూస్తే నాకు మా అబ్బాయి దేవాంశ్ గుర్తొస్తాడు. అందుకే నాకు ఎంత పని ఒత్తిడున్నా, పాదయాత్రలో కూడా కొంచెం ఆలస్యంగా నడుస్తుంది కార్యక్రమం అనుకున్నా, పిల్లలు వస్తే మటుకు ఆగేవాడిని, వాళ్ళతో మాట్లాడేవాడిని, వాళ్ళతో ఆడుకునేవాడిని. పిల్లల భవిష్యత్తు బంగారంలాగా తయారు చేసే అవకాశం నాకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అమ్మ నాన్న జన్మిస్తే విద్యా విలువలు ఉపాధ్యాయులు నేర్పిస్తారు. లీడర్ అయినా, ఆఫీసర్ అయినా, రాజకీయ నాయకుడైనా, లాయర్ అయినా అందరూ ఉపాధ్యాయుల దగ్గరనే చదువుకున్నవారు. ఎడ్యుకేషన్ యాజ్ ఎ టూల్ ఫర్ సోషల్ చేంజ్ అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అది బలంగా నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నాకు విద్యాశాఖ అందించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్ర రాష్ట్రమే భారతదేశానికి ఒక ఆదర్శంగా, అంటే ఒక మోడల్ గా నిలబడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఈ మెగా పీటీఎం అనేది తొలి అడుగు. ఈ మెగా పీటీఎం ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠ విద్యార్థులు అందరి మధ్యలో ఒక బంధం ఏర్పడే అవకాశం. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే మనందరం దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ఇదే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారి ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఒకే రోజు నాడు మెగా పీటీఎం మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. దీంట్లో దాదాపు 45,000 పాఠశాలలు, 35 లక్షల మంది విద్యార్థులు, సుమారుగా 70 లక్షల మంది తల్లిదండ్రులు, 1,88,000 ఉపాధ్యాయులు, 50,000 మంది ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పిల్లలు ఎలా చదువుతున్నారు, పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు, వాళ్ళని ఎలా ప్రోత్సహించాలి, వాళ్ళని ఎలా ముందలు తీసుకెళ్ళడానికి ఈరోజు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మాడటం స్వయంగా నేను చూసా. మీరు ఇక్కడ కానీ ఒక్కసారి చూస్తే స్కూల్కి కూడా ఒక రిపోర్ట్ కార్డు తయారు చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి స్కూల్కి 5 స్టార్ రేటింగ్ లో ఎక్కడుందో మీరు చెప్పాలని చెప్పారు. మౌలిక సదుపాయాలతో పాటు పిల్లలు ఎలా చదువుతున్నారు, ఉపాధ్యాయుల అటెండెన్స్ ఏంటి, పిల్లల అటెండెన్స్ ఏంటి, వాళ్ళ మార్కులు ఏంటి, మొత్తం జతపరిచి ఈ స్టార్ రేటింగ్ చేయమని చెప్పారు. విద్యార్థులు కూడా మొదటిసారి మనం రిపోర్ట్ కార్డు ఇచ్చాం. మీ చేతుల్లో రిపోర్ట్ కార్డు ఉంటే ఎత్తి పైకి చూపించమని అందరినీ కోరుతున్నా. అందరు చూపించండి ఒకసారి. దాంట్లో మీకు 2 ఉన్నాయి. ఒకటి రిపోర్ట్ కార్డ్, ఇంకొకటి
హెల్త్ కార్డ్. ఆ హెల్త్ కార్డులో మన పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా సరిదిద్దుకోవాలని కూడా ఈరోజు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రతి పాఠశాలలో ఇది నిర్వహిస్తున్నాం. గతంలో మనందరం చూసాం, చంద్రబాబు నాయుడు గారు విద్య పైన చాలా ఫోకస్ పెట్టారు. ఆనాడే స్మార్ట్ క్లాస్ రూమ్స్ తీసుకొచ్చి టెక్నాలజీతో జోడించి చేస్తాం జరిగింది. విద్యా వ్యవస్థని గత 5 సంవత్సరాలు దారి తప్పిన విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలన్న బాధ్యత నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. విద్యాశాఖ అంటే ఎన్నో సవాళ్ళు, సంఘాలు ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకోవాలంటే పిల్లల భవిష్యత్తు దానిపైన ఆధారపడి ఉంటుంది. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే 99% మంది నాకు మెసేజ్ పెట్టి ఆ శాఖను ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగారు. ఆ రోజే నేను అనుకున్నా, అబ్బా ఇది అద్భుతమైన శాఖ, ఇక్కడ నా అవసరం ఉంది, ఒక ఛాలెంజ్ గా తీసుకుని వ్యవస్థని సెట్ చేస్తానని మనసులో అనుకున్నాను. గతంలో చూసాం, ప్రతి కార్యక్రమంలో పార్టీ రంగులు ఉండేది, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఫోటోలు ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి అన్నిట్లో ఫోటోలు తీసేశాం. ఈ రోజు మీరు చూస్తే మీకు ఇచ్చే రిపోర్ట్ కార్డులో ఎవ్వరి ఫోటోలు లేవు. రాబోయే సంవత్సరం ఇచ్చే పుస్తకాల్లో రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు, పార్టీ రంగులు ఉండవు. అంతేకాదు, పాఠశాలలో ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే పెద్దల పేరు పెడతాం జరిగింది. దాంట్లో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్లు ఇస్తున్నాం. ఇంకో పక్కన డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం కూడా మన ప్రభుత్వం ఈరోజు అందిస్తుంది. ఇంకా మన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది, ఉపాధ్యాయులు చదువులు చెప్పాలి, అది వాళ్ళకున్న ఏకైక బాధ్యత. అంతేగాని మరుగుదొడ్లు ఫోటోలు తీస్తాం, భోజనాల దగ్గర ఫోటో తీస్తాం, ఇవన్నీ ఆపేసేమని నేను ఇప్పటికీ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. అంతేకాదు, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 16,300 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసడానికి మెగా డిఎస్సి కూడా ప్రకటించాం. వచ్చే 6 నెలల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తాము. ఉపాధ్యాయుల పిల్లలకు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మనం రూపొందించుకుంటున్నాం. పిల్లలు కాదు, పిడగలను తయారు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా. కేజీ నుంచి పీజీ వరకు కరికులం ని బలోపేతం చేస్తున్నాం. చదువుతో పాటు నైతిక విలువలు చాలా చాలా అవసరం. ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. మనం మాట్లాడుతూ గాజులు తొడుక్కున్నావా అంటారు. లేదంటే ఇంట్లో ఎవరైనా ఏడుస్తుంటే అమ్మాయిలాగా ఏడవద్దు అంటారు. అది కరెక్ట్ కాదు. అది ఎప్పుడు చెప్పినా నాకు చాలా బాధ కలుగుతుంది. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంటి నుంచే ఆ మార్పు మొదలవుతుంది. అందుకే పుస్తకాల్లో కూడా మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి, ఇంటి పనులు కూడా సమానంగా ఇద్దరు చేయాలనేది పుస్తకాల్లో పెట్టబోతున్నాం. వచ్చే సంవత్సరం నుంచి అది కూడా చేస్తున్నాం. ఇంతేకాకుండా ఆడ మగ సమానం అనేది పిల్లలకి పాఠశాలల్లోనే నేర్పిస్తామని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు పిల్లల్లో నైతిక విలువలు చాలా చాలా అవసరం. ఇది అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్తాం జరిగింది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు నేను అమెరికాలో చదివా, స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశా. చాలా మంది అడిగారు, స్టాన్ఫర్డ్ లో మీరు ఎంబీఏ చేశారు, మీరు ఏం నేర్చుకున్నారని. వాళ్ళకి ఒకటే చెప్పా, పుస్తకాలన్నీ చదివాం, కేస్ స్టడీస్ చేసాం, అన్నీ నేర్చుకున్నా. అది కాకుండా నాలో మార్పు తీసుకొచ్చిన ఒక ఘటన ఉంది. మొదటిసారి నేను ఎక్కడ పరీక్షలు రాయాల్సిన సమయంకి వెళ్తే ఉపాధ్యాయులు వచ్చి పేపర్లని టేబుల్ మీద పెట్టారు. క్వశ్చన్ పేపర్ టేబుల్ పైన పెట్టి మమ్మల్ని అందరినీ పక్క అంటే ఒకే కుర్చీ కాదు, ఒక కుర్చీలో కూర్చొని పక్క కుర్చీ ఖాళీ పెట్టి ఇంకొక కుర్చీలో కూర్చోండి అని చెప్పారు. కూర్చున్న తర్వాత ఆయన అందరికీ పేపర్లు ఇచ్చి ఇంకా మీరు ఎగ్జామ్ రాయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. క్లాస్ నుంచి వెళ్ళిపోయారు. స్టాన్ఫర్డ్ లో ఆనర్ కోడ్ అని ఉంది.
నేను కాపీ చేయను, పక్కోడు కాపీ చేస్తే రిపోర్ట్ చేస్తానని. సుమారుగా ఒక 30 ఎగ్జామ్లు రాసుంటా, 30 పరీక్షలు. ఎక్కడ ఒక్క టీచర్ కానీ ఇన్విజిలేటర్ లేరు. అందుకే అంటున్నా, సమాజంలో నైతిక విలువలు చాలా చాలా అవసరం. ప్రత్యేకంగా పిల్లల నుంచే ప్రారంభం అవ్వాలి. దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారులుగా చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించారు. వారి డైరెక్షన్లో ప్రత్యేక పాఠాలు కూడా త్వరలో రూపొందిస్తున్నాం. దీంట్లో భాగంగా లైఫ్ స్కిల్స్, సివిక్ అవేర్నెస్, ఆటలు పాటలతో పాటు పిల్లల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇంకా విద్యార్థులు సామర్థ్యాన్ని పరీక్షించేదానికి, తెలుసుకునేదానికి డిజిటల్ క్లాస్ రూమ్స్, కేవలం ఏదో టీవీ పెడతాం కాదు, టెక్నాలజీతో జోడించి డిజిటల్ క్లాస్ రూమ్స్ త్వరలోనే ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇంకా మీ పిల్లలు టెక్స్ట్ బుక్లో ఏం చదువుతున్నారని కాకుండా చదివింది ఎంతవరకు వాడగలుగుతున్నారు, రోజువారీలో ఎట్లా వాడగలుగుతున్నారు, దానిపైన కూడా తల్లిదండ్రులకి మేము తెలియజేస్తాం. అన్ని పాఠశాలల్లో టేబుల్స్, లీక్ ప్రూఫ్ క్లాస్ రూమ్స్, తాగునీరు, మౌలిక వసతులు కూడా అందిస్తాం. విద్యాశాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో మేము చర్చిస్తాం, ఉపాధ్యాయులతో చర్చిస్తాం. త్వరలో తల్లిదండ్రులు కూడా ఒక యాప్ ఇస్తాం. దాని ద్వారా మీ అభిప్రాయాలు కూడా తెలుసుకున్న తర్వాతనే అవి అమలు చేస్తాం. అమలు చేసే సమయంలో ఏమైనా లోటుబాటు ఉంటే సరిదిద్దుకునే కూడా మీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సభాముఖంగా మీ అందరూ తెలుపుకుంటున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పుడే తమ్ముడు చెప్పాడు, డ్రగ్స్ వద్దు బ్రో అని. డ్రగ్స్, గంజాయి వల్ల ఒక తరం నాశనం అవుతుంది. స్వయంగా నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు చాలా తల్లులను కలిసా. వాళ్ళు నన్ను కలిసి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. ఎవరో పిల్లలు దారిలో నడుచుకుంటా ఇంటికి వెళ్తుంటే ఒకడు వచ్చి డ్రగ్స్ అలవాటు చేశారని. ఒక తల్లి అయితే ఆమెకి 3 కూతురున్నారు. పెద్ద కూతురిని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా 30 రోజులు వాడుకున్నారు వాళ్ళు. ఆ తల్లి నాకు చెప్పింది, ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరితే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈగల్ పేరుతో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ చేశారు. ఈ డ్రగ్స్ ఎక్కడ పండిస్తున్నారో, ఎక్కడ ప్రాసెస్ చేస్తున్నారో, ఎక్కడ తయారు చేస్తున్నారో ముఖ కంఠంతో యుద్ధం మనం ప్రకటించుకున్నాం. కానీ దీంతో పాటు ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా కోరుతున్నాం, డ్రగ్స్ కి, గంజాయికి దూరంగా మనందరం ఉండాలి. మీరందరూ సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్తారు, అవునా కాదా? థియేటర్కి వెళ్తారు. అక్కడ సినిమా వేసే ముందల ఒక వ్యక్తి వస్తారు. అతని పేరు గుర్తుందా? గట్టిగా చెప్పండి. ముఖేష్. అందరికీ గుర్తుంది. ముఖేష్కి క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్తో చాలా బాధపడుతూ ఉంటాడు, మాట్లాడలేకపోతారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు, భార్య ఇబ్బంది పడుతూ ఉంటారు. డ్రగ్స్, గంజాయి దానికన్నా దారుణమైంది. అందుకే డ్రగ్స్ వద్దు బ్రో, డోంట్ బి ముఖేష్ అని ఈ సభాముఖ విద్యార్థులందరినీ నేను కోరుతున్నా. చివరిగా, విద్యా వ్యవస్థలో కొత్త కొత్త విధానాలు మేము తీసుకొస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాబోయే 4 సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయమని చెప్పారు. అన్ని పాఠశాలల్లో కనీసం 4 స్టార్ రేటింగ్ తీసుకురమని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేశారు. తూచా తప్పకుండా అది సాధిస్తాం. కానీ అన్ని చేయాలంటే ఉపాధ్యాయుల సహకారం నాకు చాలా చాలా అవసరం. తల్లిదండ్రుల సహకారం నాకు చాలా చాలా అవసరం. ఒక మిషన్ మోడ్లో మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అందుకే రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులు, సహకారం నాకు లభిస్తుందని ఈ సభాముఖంగా కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బాపట్ల హై స్కూల్కి, అదేవిధంగా ఇక్కడున్న ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి, అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్. ధన్యవాదాలు సార్. వరదలు, తుఫానులు ఎన్ని ఎదురైనా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. విద్య, విజ్ఞానము, సాంకేతిక అభివృద్ధితో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ప్రథమ స్థానంలో నిలిపారు. ఇప్పుడు భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక మంత్రదండాన్ని ప్రయోగించి కొత్త కొత్త చదువులతో పిల్లల తరానికి బంగారు భవిష్యత్తును బహుమతిగా ఇవ్వబోతున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,
గారిని పిల్లలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ స్కూల్ యొక్క ప్రధాన ఉపాధ్యాయురాలు రాజశ్రీ గారు, ఉపాధ్యాయురాలు శ్రీదేవి గారు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అయినటువంటి నాగలక్ష్మి గారు, పేరెంట్ అయినటువంటి జ్యోత్స్న గారు, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారు, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ గారు, సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ కోన శశిధర్ గారు, కమిషనర్ విజయరామరాజు గారు, కలెక్టర్ మురళీ గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రత్యేకంగా పేరెంట్స్ అందరికీ, టీచర్స్కు, అదే మరి విద్యార్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సమావేశాలు దగ్గర మీరు చూస్తే 44,303 స్కూల్లో ఇదే సమయంలో సుమారు 1,20,00,000 మంది అటెండ్ అవుతున్నారు. దీన్ని ఒక మెగా పేరెంట్ టీచర్స్ డేగా మనం ఇది చేసుకుంటున్నాం. ఇది చరిత్రలో గిన్నీస్ రికార్డులో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విద్యాశాఖలో పెను మార్పులు రాబోతున్నాయి. ఇంతవరకు మనందరం కూడా ఆలోచించింది ఎక్కువగా హార్డ్వేర్ పైనే, అంటే బిల్డింగులు కావాలి, టీచర్లు కావాలి, ఇవన్నీ కూడా చేశాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక్కసారి చూస్తే కనెక్టివిటీ తీసుకొచ్చారు నారా లోకేష్ గారు, శశిధర్ గారు. ఆ కనెక్టివిటీ ఏంటంటే ఒక పక్క విద్యార్థి, ఒక పక్క టీచర్, ఇంకొక పక్క తల్లి తండ్రి, మూడోది గవర్నమెంట్. ఈ 4 కలిసి ఒక మెగా టీచర్ పేరెంట్స్ డేని ఏర్పాటు చేసుకోవడం, ఇది చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి నాంది పలికాం. ఇది చాలా మంచి ఈవెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే పేరెంట్స్ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి క్షణం నేర్చుకుంటానే ఉంటాం. నేను అందుకే ఒక మాట చెప్తాను, అనునిత్యం నేను ఒక స్టూడెంట్ని. నేను నేర్చుకున్న విషయాలు మళ్లీ ప్రజల కోసం అమలు చేస్తూ ఉంటాను. ఇక్కడుండే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త విషయాలు మీరు కూడా నేర్చుకుని మీకు, మీ కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కూడా మన సంస్కృతి ఇప్పుడే చాలా మంది మాట్లాడారు. మాతృదేవో భవ, మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది తల్లి, జన్మనిచ్చింది తల్లి. అందుకే నేను ఒక టీచర్స్ దీంట్లోకి పోతే, పేరెంట్స్ దీనికి పోతే అందరూ తల్లులైతే అందరూ వచ్చారు, కానీ తండ్రులు మాత్రం తక్కువగా వచ్చారు. అంటే అక్కడ కూడా తండ్రి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, కానీ బిడ్డలను అంటిపెట్టుకునేది జన్మనిచ్చిన తల్లి. ఆ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే లోకేష్ కూడా చెప్పాడు నా విషయంలో కూడా. నేను కూడా మిస్ అయ్యాను, కానీ ప్రజాసేవలో మా మిస్సెస్ అయితే శ్రద్ధ పెట్టి స్టాన్ఫోర్డ్ వరకు చదివించగలిగింది. ఇది ప్రతి ఒక్క కుటుంబంలో యథార్థమైన వాస్తవం. తల్లి తర్వాత మనం గుర్తుపెట్టుకున్నది పితృదేవోభవ, తండ్రి. తల్లి తండ్రి
ఈ రెండు తర్వాత ఆచార్య దేవోభవ టీచర్. నేను ఇప్పుడు కూడా ఎక్కడున్నా చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్ ఇప్పుడు కూడా గుర్తున్నాడు. నా జీవితంలో ఒక ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చిన టీచర్ని జీవితంలో ఎవ్వరూ మర్చిపోలేం. ఇది మనకు వారసత్వంగా వచ్చిన సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి అందరినీ కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం వస్తుంది. అందుకే దీన్ని ఒక పేరు కూడా పెట్టాను నేను, స్టూడెంట్ పేరెంట్ టీచర్ ప్రభుత్వం. ఈ 4 కలిపి ఎస్పీటీపీ. ఎస్పీటీపీ అంటే స్టూడెంట్ పేరెంట్ టీచర్ ప్రభుత్వం కలిసి అవగాహన చేసుకున్న ఒప్పందం ఈ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, ఏదైనా సాధ్యం. ప్రపంచంలో టెక్నాలజీ ముందుకు పోతా ఉంది. ఇదే బాపట్లలో చదువుకున్న వ్యక్తి అమెరికాకు పోయి అమెరికాలో $1,20,000 సంవత్సరానికి ఆదాయం సంపాదిస్తున్నాడు. మనం ఇక్కడ పుట్టి ఇక్కడే ఉంటే $2,700 $2,800 సంపాదిస్తున్నాం. అంటే మనకు వాళ్లకు వ్యత్యాసం మీరు చూస్తే 40 రెట్లు పెరిగిపోయింది. మన బిడ్డే మన ఊర్లో చదివాడు, కానీ అమెరికాకి వెళ్ళాడు. అక్కడుండే అవకాశాలను అందిపుచ్చుకున్నాడు, కొత్త విషయాలు నేర్చుకున్నాడు. అమెరికా కంటే కూడా బాగా రాణించే పరిస్థితికి వచ్చాడు. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000. వాళ్ళకంటే 2 ఆదాయం పెరిగింది. అంటే పెరిగిందంటే దానికి కారణం నాలెడ్జ్నిచ్చేదే చదువు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనం అందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం, ఏదో స్కూల్కి పోతున్నాడు, ఏదో వానాకాలం చదువుకుంటాడు, మనకేముందని పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈ పిల్లల భవిష్యత్తు ఈ టీచర్ల చేతుల్లో ఉంది. అందుకే నేను చాలా స్పష్టంగా ఒక విజన్ తయారు చేశాను. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 99-2000లో విజన్ 2020 తయారు చేశాను. అందరూ ఎగతాళి చేశారు. ఈరోజు హైదరాబాద్ తలసరి ఆదాయం మీరు చూస్తే దేశంలో నెంబర్ 1గా తయారైందంటే ఆ రోజు చూపించిన విజన్, ఆ రోజు వేసినటువంటి ఫౌండేషన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మళ్ళీ ఒక విజన్ తయారు చేశాను. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047. 2047కి రాష్ట్రం ఏ విధంగా ఉండాలనో చాలా స్పష్టంగా తయారు చేశాం. అందులో మీరు చూస్తే 42,000 నుంచి $43,000 ఆదాయం వస్తుంది. ఇప్పటికంటే 15 రెట్లు ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించాలంటే ఈ పిల్లలందరూ కూడా తెలివైనటువంటి నాలెడ్జ్ అక్వైర్ చేస్తేనే ఇది సాధ్యం. ఈరోజు గవర్నమెంట్ లో మనం అందరినీ చూస్తున్నాం, పిల్లలందరినీ. ఇక్కడ ఉండేది 35 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇక్కడ చదువుకునే పిల్లల్ని మనం చూస్తే డబ్బులుండే వాళ్ళు కాన్వెంట్ స్కూల్కి పంపిస్తున్నారు, మంచి కోచింగ్ పెడుతున్నారు. ఎవరైతే పేద పిల్లలు ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ఈ 35 లక్షల మంది పిల్లలు మీరు చూస్తే ఎస్సీ పిల్లలున్నారు, ఎస్టీ పిల్లలున్నారు, వెనుకబడిన వర్గాల పిల్లలున్నారు, ఇంకో పక్క మైనారిటీ పిల్లలున్నారు. అందరూ కూడా పేద పిల్లలకు చదువు చెప్పే స్థానాలు ఈ ప్రభుత్వ పాఠశాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో 38,319 ఎంపీ జడ్పీ స్కూల్స్ ఉన్నాయి. 2,087 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. 1054 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. 2,483 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి
44,303 ఉన్నాయి. ఇందులో పిల్లలు 35 లక్షల మంది ఉంటే 1,20,00,000 మంది పేరెంట్స్ ఉన్నారు. అందుకే హామీ ఇస్తున్నా, ఈ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్ గా చదివించే బాధ్యత, ప్రయోజకులుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే ఈరోజు ఈ కార్యక్రమం. ఈరోజు మనం పెట్టిన కార్యక్రమం మీరు చూస్తే మెగా పేరెంట్స్ టీచర్స్ డే. ఇది శాశ్వతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖునంటే ఇదే రోజున ఈ సమావేశం పెద్ద ఎత్తున జరుగుతుంది. నేను కూడా అటెండ్ అవుతాను, అందరూ అటెండ్ అవుతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను చూశాను, మంచి వాతావరణం, అందరూ పేరెంట్స్ వచ్చారు, కనీసం తల్లులు వచ్చారు. తల్లి తండ్రి కూర్చొని పిల్లల గురించి ఆలోచించుకుంటూ టీచర్తో మా అబ్బాయి ఎట్టున్నాడు, ఆరోగ్యం ఎట్టుంది, రిపోర్ట్లు కూడా చదువుకొని దానికి కావలసిన యాక్షన్స్ తీసుకునే పరిస్థితికి మీరు వచ్చారు. ఇది ఒక చరిత్రను మార్చబోయే రోజు. నేను మనస్ఫూర్తిగా విద్యాశాఖని, కన్సర్న్ మంత్రిని కూడా మీ అందరి తరపున అభినందిస్తున్నా. వండర్ఫుల్ ఐడియా ఇది. ఒక మంచి చరిత్రను తిరగరాసే ఐడియా. అలాంటి ఐడియా వాళ్ళకి రావడం చాలా సంతోషం. అప్పుడప్పుడు పెట్టుంటే ఇంత అటెన్షన్ వచ్చేది కాదు, కానీ ఒకే రోజున ఇన్ని స్కూల్స్ లో పెట్టి దగ్గర 1,20,00,000 మంది భాగస్వాములు కావడం ఒక చరిత్ర. నేను ఎట్లా చేశారో చూశాను, బ్రాడ్ గా చెప్పారు కానీ నేను డీటెయిల్స్ గా పోలేదు. విద్యాశాఖ చాలా బాగా చేశారు. ప్రోగ్రెస్ రిపోర్టు చూశాను, దాన్ని ఎవాల్యుయేషన్ చేసే తీరు చూశాను, ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో ఎట్లా మార్కులు వేస్తారో చూశాను, దానికి యాన్యువల్ ఎగ్జామ్స్ లో ఎట్లా వేస్తారో చూశాను. అవన్నీ చూసిన తర్వాత నేను పూర్తిగా కన్విన్స్ అయ్యా. రేపు రాబోయే రోజుల్లో పేరెంట్స్ కి అందరికి మీకు చెప్తున్నా, మీ పిల్లలు ఎవరైనా స్కూలుకు డుమ్మా కొడితే సాయంత్రానికి మీకు మెసేజ్ వస్తుంది, ఆ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాట్సాప్ మెసేజ్ లో సాయంత్రం వచ్చేస్తుంది మీకు. ఇంకా మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు. మా పిల్లాడు స్కూల్కి పోయాడా లేదా కనుక్కోవాల్సిన పని లేదు. పరీక్షల్లో కూడా రాసిన తర్వాత ఆ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా మీకు పంపించేస్తాం, మళ్ళా వాట్సాప్ మెసేజ్ లో పంపించేస్తాం. ఆరోగ్య విషయాలు కూడా మీకు పంపించేస్తాం. నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడాలనేది నా ఆలోచన. దానికి డాక్టర్స్ చూపిస్తాం, పిల్లల్లో అవగాహన పెంచుతాం, ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలని అవన్నీ కూడా చెప్పే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్కన ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో 3 సార్లు పెడతాం. ఫస్ట్ క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం, రెండో క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం. అది కూడా రెండో క్వార్టర్ అయితే ఫిక్స్ చేసాం డేట్ కూడా. కరెక్ట్ గా డిసెంబర్ 7వ తారీఖున ఈ రోజునే ప్రతి సంవత్సరం ఈవెంట్ ఉంటుంది, మెగా ఈవెంట్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీని తర్వాత యాన్యువల్ ఈవెంట్ తీసుకొస్తాం. ఈ సమావేశంలో ఒక్క చదువు విషయమే కాదు, ప్రవర్తన, క్రమశిక్షణ, తల్లిదండ్రులు పిల్లలందరూ కలిసి ఆలోచించుకునే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇంకో పక్కన ఇప్పుడే మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, వాల్యూస్ గురించి మాట్లాడారు. నేను ఆ విషయం కూడా మీ అందరితో చెప్పాల్సిన అవసరం ఉంది. భారతదేశం యొక్క గొప్ప సంపద కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ వ్యవస్థ. అమెరికాలో పోతే అమెరికాలో ఇంటర్మీడియట్ అవుతానే కొడుకును బయట పంపించి ఆయన సంపాదించుకుంటూ చదువుకోవాలి, పైకి రావాలి, జీవితం గడపాలి. ఎప్పుడన్నా వస్తే గౌరవంగా వచ్చి తల్లిదండ్రులు కలిసిపోతారు. కానీ భారతదేశంలో ఇంటర్మీడియటే కాదు, BA చదివిన తర్వాత పైకి వచ్చిన తర్వాత కూడా అనునిత్యం పిల్లల కోసం పనిచేసే సంస్కృతి ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
అది ఒక హిందూ కుటుంబమే కాదు, ఒక ముస్లిం కుటుంబమే కాదు, ఒక క్రిస్టియన్ కుటుంబం కానీ అందరూ కూడా కుటుంబ వ్యవస్థను గౌరవిస్తారు. ఒకసారి పెళ్లి చేసుకుంటే పెళ్ళెప్పుడో స్వర్గంలో జరిగింది కాబట్టి విడాకులు కూడా చేయకుండా కలిసి ఉండే సంస్కృతి ఉండే దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అనిపిస్తుంది మీకు ఏంటి లాభం అని. భార్య భర్త ఎప్పటికప్పుడు మెటీరియలిస్టిక్ గా, అంటే అనుబంధం కాదు, వాళ్ళ అనుబంధం కాంట్రాక్ట్ గా ఉందంటే ఆ జీవితం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకి తండ్రి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటాడు, పిల్లలు తండ్రికి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటారు. అంటే మళ్ళా నువ్వు సంపాదించి మాకు డబ్బులు కట్టమని. అలాంటి సంస్కృతి మనకు కావాలని అడుగుతున్నా. అది మన యొక్క సంస్కృతి. దీన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇదేదో నేను చాగంటి కోటేశ్వరరావుని పెట్టాను, విలువలు వచ్చేస్తాయని కాదు. ఈరోజు ఈ విలువలను కాపాడాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లల్ని పెంచే విధానంలో ఇవన్నీ కూడా ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవి కానీ చేయగలిగితే మన పిల్లలు కూడా మనకు ఒక పెద్ద ఆస్తిగా తయారవుతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మీరందరూ కూడా మీ చదువు విషయం ఇప్పుడే టీచర్ని అడిగాను, సార్ ఏంటా మీకు బాగుంటుందా అని అడిగాను. సార్ దీనివల్ల మాకు చాలా వెసులుబాటు వస్తుంది. ఇంత మునుపు పిల్లలు మా మాట వినేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు తల్లి తండ్రి వచ్చారు కాబట్టి మేము చెప్తే మా మాటకు కూడా పిల్లలు గౌరవిస్తారని టీచర్లు చెప్పే పరిస్థితికి వచ్చారంటే మీకు తెలియకుండా పెను మార్పులకు దారి తీస్తా ఉంది. అంటే ఒక బాధ్యత. నేను ఆ విషయం మాట్లాడుతున్నా. బాధ్యత మన కోసరం, మన భవిష్యత్తు కోసరం. అలాంటిది అందరం కూడా సమైక్యంగా ఆలోచించి సమైక్యంగా ప్రణాళికలు తయారు చేసుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు దీంట్లో నేను చూశాను, ఇండివిజువల్ గా పేరెంట్ టు టీచర్ మీటింగ్లు పెట్టారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ హోలిస్టిక్ గా ఇచ్చారు, స్కూల్కి అకాడమిక్ దీనికి స్టార్ రేటింగ్ ఇచ్చారు, కల్చరల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ప్రాధాన్యత ఇచ్చారు, అవేర్నెస్ కింద ఫీడ్బ్యాక్ కలెక్షన్ కింద ఇవన్నీ పెట్టారు. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఈరోజు పిల్లలంటే మనం ఏదో మెషిన్స్ మారిగా పెట్టి 24 గంటలు చదువుకోమని చదువు ఒకటే రుద్దుతున్నాం. దానివల్ల పిల్లల్లో కూడా ఆలోచన విధానం కూడా మారే పరిస్థితి వస్తుంది. చదువు అనేది ఈ రోజుల్లో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. స్కూలుకు వచ్చావంటే ఒక ఆనందాన్ని ఇస్తుంది, ఒక ఫన్ ఉంటుందనే ఉద్దేశం ఉండాలి తప్ప బోరు కొట్టే పరిస్థితి రాకూడదని కూడా కోరుకుంటున్నా. రెండవ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, చిన్నప్పుడు ఎవరైతే బాగా ఆడతారో ఏ గేమ్ అయినా కానీ, అది ఖోఖో కావచ్చు, వాలీబాల్ కావచ్చు, లేకుంటే బ్యాడ్మింటన్ కావచ్చు, ఏ గేమ్ అయినా కబడ్డీ కావచ్చు, ఏదైనా కానీ ఆడితే మానసిక స్ట్రెస్ తగ్గుతుంది, కష్టాన్ని మర్చిపోతాం, టెన్షన్ పోతుంది, దీనివల్ల శారీరకంగా బలం వస్తుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత మైండ్ బాగా పనిచేసినా శరీరం సరిగా పనిచేయకపోతే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరవు. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలందరినీ స్పోర్ట్స్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఏదైతే మానసిక ఆనందం, ఎప్పటికప్పుడు స్పిరిచువాలిటీ కూడా అవసరం. కొన్ని విషయాలు కూడా అప్పుడప్పుడు రెస్ట్ ఇవ్వడం కూడా అవసరం. ఈరోజు ఇంత మునిపే మాట్లాడారు, ఏదైతే డ్రగ్స్ ఉన్నాయి, ఒకసారి డ్రగ్స్ కి అలవాటు పడితే ఇంకా మన మనుషులు మన చేతుల్లో ఉండరు. సెల్ ఫోన్ కూడా అంతే. ఏదైనా వ్యసనానికి అలవాటు పడితే ఆ వ్యసనమే మన పిల్లల్ని మన జీవితాలను నాశనం చేస్తుంది. మీకు సెల్ ఫోనే కదా అని యూట్యూబ్కి వెళ్ళిపోయి
24 గంటలు చేస్తా కూర్చుంటే ఇంకా పనులేం చేసే పరిస్థితిలో ఉండరు. రాత్రుల్లో కూడా నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. టీచర్స్ ఉన్నారు, నాకు టీచర్స్ అంటే ఒక గౌరవం. నేను ఈ కార్యక్రమాలు ఇప్పుడు చేయలేదు. ఇప్పటి వరకు మీరు చూస్తే దగ్గర 11 డిఎస్సీలు పెట్టి 1,50,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం. డిఎస్ అనేది కంపల్సరీగా పెట్టేవాళ్ళం. ఎంతమంది రిటైర్ అయితే ఆ పోస్టులన్నీ కూడా రిక్రూట్ చేసేవాళ్ళం. భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రేపు జూన్ కంతా మళ్ళా స్కూల్స్ ప్రారంభించే లోపల టీచర్ని మొత్తం రిక్రూట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి మొదటి రోజున వాళ్ళు స్కూల్కి వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రారంభించిన మొదటి రోజునే కొత్త టీచర్లందరూ కూడా పొజిషన్ చేసే బాధ్యత తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైం ఇస్తాం. అవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్తగా సంవత్సరం క్యాలెండర్ స్కూల్స్ ప్రారంభించే ముందే వాళ్ళందరినీ కూడా పొజిషన్ చేస్తాం. ఎవరైనా మధ్యలో రిటైర్ అయినా అలాంటివి కూడా ప్రైవేట్ టీచర్లు తీసుకొని ఏ క్లాసులో కూడా టీచర్ లేడనకుండా టీచర్ని పెట్టే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఉమ్మడి రాష్ట్రంలో మీరు చూస్తే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం. 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం. 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ పెట్టాం. మండలంలో జూనియర్ కాలేజీ పెట్టాం. రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం. జిల్లాలో మెడికల్ కాలేజీ పెట్టాం. ఈ విధంగా మీరు చూస్తే విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ రోజు ఇంజనీర్లు వచ్చారంటే కొన్ని వేల వందల స్కూల్ కాలేజీలు పెట్టాం. డాక్టర్లు వచ్చారంటే 10ల సంఖ్యలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. దానివల్ల మన వాళ్ళు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, బ్రహ్మాండంగా చదువుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం. పేద పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చాం. ఇంకో పక్క ఆడబిడ్డలకి ఫస్ట్ టైం మీరు ఒకసారి చూస్తే గర్ల్ చైల్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చి 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి వాళ్ళ చదువుకు జీవితంలో సెటిల్ కావడానికి ఆ రోజు డబ్బులు ఇచ్చాం. ఇంకో పక్కన ఆడబిడ్డలకు పెళ్లిళ్లకు కూడా ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉద్యోగాల్లో కాలేజీల్లో మీరు చూస్తే 33% రిజర్వేషన్లు తెచ్చాం. ఈరోజు టీచర్లకైతే 50% అంతా కూడా మొత్తం టీచర్లు అమ్మాయిలే ఉండే పరిస్థితి తీసుకొచ్చాం. తొందరలోనే 16,347 మెగా టీచర్లు కూడా రిక్రూట్ చేస్తాం. ఇది కాకుండా మీరు చూస్తే నేను గతానికి పోకూడదనుకున్నాను కానీ గతం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు చూస్తే ఎక్కడ చూసినా నాకు ఒక వారసత్వంగా సమస్యలన్నీ వచ్చాయి. గుంతలబడిన రోడ్లు, టౌన్స్ లో ఎక్కడ చూసినా గార్బేజ్, 84 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త చెదారం టౌన్స్ లో పేరకపోయింది. ఇంకో పక్కన 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఒక్క విద్యా వ్యవస్థలో 6,500 కోట్ల రూపాయల అప్పులు. ఇంకో పక్క బిల్లులు చూస్తే 1,00,000 కోట్ల పైన బిల్లులు బకాయిలు. ఇక్కడ ఫీజు రీఎంబర్స్మెంట్ గానీ హాస్టల్ ఖర్చులు చూస్తే 3,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. స్కూల్ కి డబ్బులు 920 కోట్ల రూపాయలు చెల్లించలేని పరిస్థితి. బట్టలు కుట్టిన డబ్బులైతే 200 కోట్లు ఇవ్వలేదు. నాడు నేడులో పనులు చేసి 1,450 కోట్లు ఇవ్వలేదు. మధ్యాహ్న భోజన బిల్లులు, కోడిగుడ్ల డబ్బులు, కడాన చిక్కీల డబ్బులు కూడా పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయారు. అవన్నీ కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి టీచర్ని పెట్టలేదు. కొత్తగా ఒక్క టీచర్ రాలేదు.
విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయని అడుగుతున్నా. ఎప్పుడైనా సరే టీచర్ లేకుంటే చదువు ఎట్లా వస్తుందని అడుగుతున్నాను. ఈ విధంగా వ్యవస్థను విచ్ఛిన్నం చేసి విలీనం పేరుతో స్కూళ్లన్నీ జీవో 117 తీసుకొచ్చి 4 లక్షల మంది పిల్లలు స్కూలుకు రాకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా జరిగాయి. ఈ రోజు ఈ ప్రభుత్వం చాలా